హాయ్ అండి. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినట్టు కాకుండా నేనైతే ఈరోజు కొంచెం స్పెషల్‌గా అయితే తయారు చేశాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న పసుపును కూడా వేసుకోవాలి. పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని 5 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలండి. ఆ చింతపండు రసాన్ని మనం దీనిలోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత నేనైతే ఈ కర్రీకి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ని పగలగొట్టి ఈ కర్రీలోకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం అస్సలు కదపకుండా అలానే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత సపరేట్గా ఒక గరిటె తీసుకొని ఈ ఎగ్ని మనం తిప్పుకోవాలి. అంతేనండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకొని దింపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎగ్ ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసేయండి. తినలేని వాళ్ళు కూడా తింటారు. పులుపులుగా, కారం కారంగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.